ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్క నిమిషం. నీకిప్పుడు కోపం దేనికి? నేను నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పలేదు కదా, మీ మదరే కదా చెప్పారు. అది నాకు కూడా నచ్చలేదు, కానీ నేను నీ నిర్ణయాన్ని గౌరవించాను. మీరు మరీ అమాయకుడిలా నా ముందు నటించకండి మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. ఈ అమాయకత్వం మీకు అస్సలు సూట్ అవ్వదు. నిజం ఏంటి అంటే మీరు ఈ రోజు వరకు మీ మనసుకి ఏది నచ్చితే అదే చేశారు. నాకు చాలా బాగా తెలుసు, ఏదైనా సూటిగా పని జరగనప్పుడు మీకు అడ్డదారిలో పని చేయించుకోవడం బాగా వచ్చని. ముందు మీరే వినండి. నేను మీతో ఇక్కడికి రాను అని చెప్పానని మీరు మా అమ్మని మీ మాటలతో పడేశారా? అదే తను నా దగ్గర మాట తీసుకోవాలి అని. నేను మీతో పాటు ఇక్కడికి, మీ జీవితంలోకి, మీ ఇంటికి, మీ గదిలోకి రావాలి అని. అది కూడా మీరు పిచ్చి బలూన్స్ తో డెకరేట్ చేసిన గదిలోకి. ముందేమో మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి పెటాకులు చేసేశారు. ఆ తర్వాత మీరు ఒంటరిగా బోర్ కొడుతుందని మీకు అనిపించినప్పుడు మీరు నన్ను మీ జీవితంలోకి తిరిగి తీసుకొచ్చేశారు. నాకు మళ్ళీ చిక్కుముడు లాంటి జీవితంలోకి తిరిగి రావటం ఇష్టం లేదు. మీరు మా అమ్మ ఎమోషన్స్ ని అలుసుగా తీసుకుని నన్ను మ్యానిపులేట్ చేశారు. కానీ ఈరోజు మొదటిసారి మా అమ్మ నన్ను ఈ పని చేయమని బలవంతం చేసింది. అది ఇలా చేయటాన్ని నా మనసు నన్ను అస్సలు అనుమతించలేదు. పైగా ఇదంతా కేవలం మీ వల్లే, మీ కారణంగానే జరిగింది. ఎందుకంటే మీ డెకరేషన్ వేస్ట్ అవ్వకూడదనా? రేఖ, నేను మీ మమ్మీనేం ఫోర్స్ చేయలేదు కదా. ఆవిడేం చెప్పినా ఆవిడ ఇష్ట ప్రకారం మాత్రమే చెప్పారు. అలాగా? అయితే మీరు మా అమ్మతో ఏం చెప్పారో చెప్పండి. నాలో చాలా లోటుపాట్లున్నాయి, కానీ మీరొక తల్లిలాగా నాలోని మంచినే చూశారు. అమ్మ అనే పదాన్ని వేలెత్తి చూపించకూడదని మీరు అనుకున్నట్టయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకండి. మీరు వింటున్నారు కదా? చెప్పండి, మీరేం చెప్పారు? ఏం చెప్పినా సరే అందులో నీ గురించి మాత్రం నేనేమీ చెప్పలేదు. మీరిలా చెప్పగానే నేను అలా నమ్మేయాలా? నిద్రలో కూడా ఇంత కోపంగా ఉండగలగడం ఈ రేఖకి మాత్రమే సాధ్యం.